నమస్తే డాక్టర్ సుధీర్ దారా గారు. నమస్తే అమ్మా. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ రత్న అవార్డ్, దాంతో పాటు ఇండియన్ ఐకాన్ అవార్డ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డ్ గ్రహీత అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతో పాటు 39,000 మంది పేషెంట్స్ లో హ్యాపీ లైఫ్ లీడ్ చేసేలా చేశారు అంటే చిన్న విషయం కాదు సార్. సో దానికన్నా ముందు జనరల్ గా అందరికి వచ్చేలానే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇవాళ రేపు మోకాల నొప్పులు వయసు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మనం చూస్తున్నాం. బట్ సర్జరీ త్రూనే ఇది సాధ్యం అని చెప్తూ ఉన్నారు. అండ్ దాంతోనే మనం ఎన్నో సక్సెస్ స్టోరీస్ చూసినామని కూడా మాట్లాడుకుంటున్నాం. బట్ ఆ ప్రాసెస్లో మీ సైడ్ ఆలోచిస్తూ ఉంటే ఇపియోని అంటే ఏ విధంగా వితౌట్ సర్జరీ అంటున్నారు, ఇది అసలు నమ్మసఖ్యంగానూ లేదు. అండ్ దాంతోపాటు ఇది సక్సెస్ఫుల్లా అన్న అనుమానం కూడా కనిపిస్తుంది. ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు అలోపతిలో, ఇంగ్లీష్ మెడిసిన్లో, ఇంగ్లీష్ మెడికల్ విధానంలో కొన్ని కండిషన్స్కి కొన్ని ట్రీట్మెంట్స్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో అల్సర్ అని కడుపు నొప్పి అని వస్తుంటుంది. అల్సర్ మనం ఇప్పుడు అల్సర్కి ప్యాంటోప్రజోల్ ట్యాబ్లెట్లు వేస్తుంటాం, ప్యాండి అని, రాజోడి అని. అదే అల్సర్కి ఒక 25 సంవత్సరాల క్రితము పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడంతా కోసి లోపలికి వెళ్ళి అక్కడ ఒక పేగుల్ని కలిపి కుట్టి చేసేవాళ్ళు. దాని తర్వాత ఏమైందంటే, అరే ఈ చిన్న ప్రాబ్లంకి, అల్సర్ ప్రాబ్లంకి ఇంత పెద్ద ఆపరేషన్ చేయాలా అని స్లోగా ఆ ఆపరేషన్ మాయమైపోయింది. సో ఇంగ్లీష్ మెడిసిన్లో అంటే అలోపతి అంటాం దీంట్లో ఎప్పుడు కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి మనిషి యొక్క సఫరింగ్కి కొత్త సులువైన పద్ధతులు వస్తుంటాయి. పెద్ద ఆపరేషన్ నుంచి చిన్న ట్యాబ్లెట్కి వచ్చేసింది ఆ జబ్బు. అట్లా ఎన్నిట్లో ఈ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మేషన్లో ఒక చాలా ముఖ్యమైన ట్రాన్స్ఫార్మేషన్ ఏంటంటే, ఈ జాయింట్ పెయిన్స్కి ఇప్పటి వరకు ఉన్న ఆపరేషన్ విధానాన్ని మార్చాలి అని నేను ఒక 10 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. సో 10 years ముందు నుంచి కూడాను అరే ఈ జాయింట్ పెయిన్స్ అన్నవి జబ్బులు కాదు, జబ్బులు కాని దానికి పెద్దగా రీప్లేస్మెంట్ సర్జరీసు, షోల్డర్లో ఆర్థరోస్కోపిక్ సర్జరీసు, నడుములో ఆపరేషన్ చేసి స్క్రూస్ రాడ్స్ బిగించడం, ఇవన్నీ చూస్తుంటే అరే ఏదో గోరుతో పోయేదాన్ని గొడ్డలతో నరుక్కున్నట్టు అని అనిపించింది. నాకెందుకు అనిపించింది, ఎందుకంటే నేను స్వతహాగా నేను మత్తు డాక్టర్ని. ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్కి నొప్పి లేకుండా, పేషెంట్ యొక్క ప్రాణం ఏ అపాయం కలగకుండా, మళ్ళీ కంప్లీట్గా ఆ నొప్పి లేకుండా స్పృహ కోల్పోనిచ్చి మళ్ళీ స్పృహలోకి తీసుకొచ్చి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అంటే నేను ఈ మత్తు ఇచ్చే ప్రక్రియలో కొన్ని వేల మోకాల ఆపరేషన్లు, స్పైన్ ఆపరేషన్లు, తుంటి ఆపరేషన్లు, షోల్డర్ ఆపరేషన్స్కి నేను మత్తు ఇచ్చాను అనమాట. ఒక 20 సంవత్సరాలు ఈ మత్తు ఇచ్చే ప్రక్రియలో ఎక్కడో దగ్గర ఒక పాయింట్ ఏమనిపించిందంటే, ఈ జాయింట్స్ అన్నీ కూడాను అరిగిపోవడం అన్నది 50 years తర్వాత జాయింట్స్ అరిగిపోయి నొప్పులు రావడం అన్నది ఒక సర్వసాధారణమైన ఒక ప్రాసెస్, అదొక ప్రక్రియ. ఇప్పుడు ఎవరికైనా 35-40 years జుట్టు ఊడిపోతుంది. ఇప్పుడు నాకు కూడా ఊడిపోయింది జుట్టు. ఇది నార్మల్ ప్రాసెస్. జుట్టు తెల్లబడుతుంది, అది నార్మల్ ప్రాసెస్. కాకపోతే ఈ జుట్టు ఊడడము, జుట్టు తెల్లబడడం ఏంటది, అది నొప్పితో కూడినది కాదు. దానివల్ల సఫరింగ్ ఉండదు. ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాం అనుకో, ఎప్పుడు అరే కొంచెం జుట్టు ఉంటే బాగుండదు అన్న ఒక డిసప్పాయింట్మెంట్ తప్ప ఏమి ఉండదు. కానీ మోకాలు అరిగిపోయింది, నడుము అరిగింది, షోల్డర్ అరిగిందంటే పెయిన్ వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తాం. సో ఆ డాక్టర్ దగ్గర పరిగెత్తినప్పుడు దాంట్లో మన ఇనిషియల్గా ఏదో పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడడము, ఫైనల్గా సర్జరీ చేస్తుంటారు. సో ఈ సర్జరీ దీనికి అవసరం లేదు అని మన ఇండియాలో ఫస్ట్ నమ్మిన వ్యక్తి నేనే. చేయకూడదు అన్నదాన్ని నమ్మి నేను చేసిన రీసెర్చ్లో నేనేం చేశానంటే, నేనేం కనిపెట్టలేదు ట్రీట్మెంట్ని. ఎక్కడైనా ప్రపంచంలో ఇటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయా, ఉంటాయి అని ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఈ పిఆర్పి విధానం అనేది ఒకటి ఉంది. ఆ పిఆర్పి విధానం మనము తీసుకొని రావచ్చు ఇండియాలోకి. ఇండియాలో కూడా అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ కరెక్ట్గా చేయట్లేదు ఎవరు. ఆ కరెక్ట్నెస్ కనుక్కొని ఆ ప్రెసిషన్ చేసి తీసుకొచ్చాను. సో మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఏంటంటే, ఎందుకు పని చేస్తుందా లేదా, ఎందుకు ఇంతమందికి డౌట్స్ ఎందుకు ఉన్నాయి అంటే, డౌట్ ఎందుకు ఉంటుందంటే,
ఈ ట్రీట్మెంట్లో ఆల్రెడీ ఇటువంటి కండిషన్స్కి ఒక పెద్ద ఆపరేషన్ ఉంది. ఓకే, ఆ ఆపరేషను ఉండకూడదు, చెయ్యకూడదు అన్నది నేను స్టార్ట్ చేసినప్పుడు ఆ ఆపరేషన్ ఆపుతున్నామని చాలామంది దీన్ని నెగిటివ్గా కూడా మాట్లాడతారు. సో అట్లా నెగిటివ్గా మాట్లాడినప్పుడే మీలాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది, అరే ఇది పని చేస్తుందా లేదా, పని చేస్తుందా లేదా. ఎందుకంటే ఎంతోమంది డాక్టర్స్ మోకాలు నొప్పి లేదంటే వెన్నులో నొప్పి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే ఫస్ట్ తెలియకుండానే అన్కాన్షియస్గా కానివ్వండి, కాన్షియస్గా కానివ్వండి వెళ్ళేది ఆపరేషన్ వైపే. అలాంటి సడన్గా ఈ మధ్యకాలంలో వితౌట్ ఆపరేషన్తో పని లేదు అని మీరు చెప్తూ ఉంటే ఎక్కడో కొంత ఇది అసలు సాధ్యమా అనే డౌట్ ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది సార్. అంటే అదే ఇప్పుడు ఒక ప్రాసెస్లో మన లైఫ్లో ఏదైనా తీసుకోండి, ఒకదానికి అలవాటు పడి ఉంటాం మనం. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక ఫుడ్కి అలవాటు పడతాం, ఆ ఫుడ్లో చేంజెస్ వస్తుంటాయి. కొన్ని పిజ్జాస్ వచ్చాయి, బర్గర్స్ వచ్చాయి, ఇంకా సాఫిస్టికేటెడ్ స్టార్బక్స్లో పోయి కాఫీ తాగడం. సో ఈ చేంజెస్ వచ్చినప్పుడు చాలా టైం పడుతుంది అవి రావడానికి కూడా, యాక్సెప్ట్ చేయడానికి అనమాట. సో మెడికల్లో కూడాను ఇలా యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. కొత్త ట్రీట్మెంట్ ఒకటి వచ్చింది అంటే దానికి రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఒకటేంటంటే అరేరే ఇదేదో వచ్చింది, ఇది బాగా పనిచేస్తుంది, ఇట్లా పనిచేస్తే ఆపరేషన్ రేటు తగ్గిపోతుంది అని కార్పొరేట్ హాస్పిటల్కి టెన్షన్ వస్తుంది. ఆ ఆపరేషన్ చేసే డాక్టర్స్కి టెన్షన్ రావచ్చు, అరే ఏంటిది వీళ్ళేదో కొత్తగా సింపుల్ ఒక ఇంజెక్షన్ తోటి పేషెంట్ ఒక ఓన్ బ్లడ్ తోటి ట్రీట్మెంట్ చేసేసి తగ్గించేస్తే మేమంతా ఆపరేషన్ చేసే డాక్టర్లు ఏమవ్వాలి అన్న డౌట్ కూడా వస్తుంది. ఆ ఫేజ్ కూడా దాటిపోయింది ఈ ట్రీట్మెంట్ వల్ల. ఇప్పుడు ఏమవుతుంది, ఆపరేషన్ చేసే డాక్టర్లే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు? అందులో అంత ఎఫెక్టివ్నెస్ ఉంది, అంత సక్సెస్ ఉంది. వాళ్ళకి అనిపించింది అరే ఎందుకు ఇంత పెద్ద పెద్ద కోతలు చేసి ఆ బోన్స్ పీకేసి మెటల్స్ పెట్టి సిమెంట్ వేసి అతికిచ్చి దాని కాంప్లికేషన్స్, కొంతమంది టేబుల్ మీద చనిపోతారు, కొంతమంది ఇన్ఫెక్షన్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, అందరికీ కాదు కొంత పర్సంటేజ్. ఎందుకు చేయాలి? ఇప్పుడు ఒక డాక్టర్ ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు సడన్గా ఫస్ట్ కేసులోనే అటువంటి ప్రాబ్లం వచ్చిందనుకో, మొత్తం ఆయన మొరల్ అంతా దెబ్బతిని వరి ఎందుకు చేస్తున్నాను నేను అనవసరంగా చాలా డిప్రెషన్లోకి పోతారు. సో అటువంటి చేంజ్ వస్తుంది అనమాట. అంటే ఈ చేంజ్ దేనికి నాంది అంటే ఫ్యూచర్లో ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆపరేషన్లు తగ్గిపోవచ్చు. అంటే దీనికి సక్సెస్ స్టోరీ ఎవరినంటే ఇపియోన్దే, నాదే సక్సెస్ స్టోరీ. ఎందుకు? నన్ను చూసి హైదరాబాద్లోనే చాలా సెంటర్స్ ఓపెన్ అయ్యి, నన్ను చూసే ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, చెన్నైలోను, బెంగళూరులోను స్టార్ట్ అవుతున్నాయి. ఒక దగ్గర ఎక్కడో స్టార్ట్ అయినప్పుడు ఇది ప్రాపగాండా అవుతున్నప్పుడు ఇంకా ఆపలేరు ఎవరు. సో మంచి అన్నది జరుగుతున్నప్పుడు ఎవరు ఆపలేరు. సో సక్సెస్ అవుతుందా లేదా అనడానికి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కానీ మా క్లినిక్ వస్తే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీగా నేను చూశాను ఇందాక లైవ్లో కొంత చూడడం జరిగింది. బట్ నాది ఒక డౌట్ సార్, ఈ స్టేజ్లో మాత్రమే అయితేనే ట్రీట్మెంట్ ఇక్కడ సక్సెస్ అవుతుంది, ఈ స్టేజ్ దాటితే కష్టం అనే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కొంతమంది పేషెంట్స్ మీద ఈ ట్రీట్మెంట్ ట్రై చేసి ఇది లేతగా ఆ మోకాల అరుగుదల లేతగా ఉన్నప్పుడు మటుకే పనిచేస్తుంది, ముదిరితే పని చేయదు అన్నది ఒక రాంగ్ స్లోగను స్టార్ట్ అయింది. అంటే అంతకు ముందు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు హైదరాబాద్లో ఇదే అనుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి అనాలి కదా, ఈ ట్రీట్మెంట్ గురించి నెగిటివ్గా చెప్పాలి కదా అని ఈ మాట చెప్తారు. నేను ఫ్యాక్ట్ ఏంటంటే నా దగ్గరికి ఇప్పుడు నేను 39,000 మోకాళ్ళు మట్టుకే చేశాను. షోల్డరు, స్పైన్ ఇంకా చాలా ఉంటాయి. మోకాళ్ళలో ఈ 39,000 మందిలో దగ్గర 38,000 మంది అనుకోండి ముదిరిపోయిన స్టేజ్లోనే వస్తారు. ఎందుకంటే ఆ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎవరు హాస్పిటల్కి రారు. ఎవరు డాక్టర్ దగ్గరికి వస్తారు అంటే ఆ లేట్ స్టేజ్. నాకు వచ్చే మొత్తం 90% కేసెస్ లేట్వే. నేను ఇప్పటివరకు చేసి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను సంపాదించింది మొత్తం కూడాను ముదిరిపోయిన మోకాళ్ళే. సో ముదిరిపోయిన మోకాల్లోనే ఇంత సక్సెస్ ఉందంటే ఇంకా లేత మోకాల్లో ఆ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అరిగిపోయిన వాళ్ళు వస్తే సక్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా వస్తుంటారు, చాలా తక్కువ మంది వస్తారు. ఎర్లీ స్టేజెస్లోనే పనిచేస్తుంది, లేట్ స్టేజ్లో పనిచేయదు అన్నాడు. కంప్లీట్లీ అది తెలియక అనే మాటలు తప్పితే అవి కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు యావత్ భారతదేశంలో, ప్రపంచంలో కూడా చాలా కంట్రీస్లో 39,000 చేసిన ఒక సెంటర్ ఇప్పటి వరకు లేదు మోకాళ్ళకి. సో నాకు వరల్డ్ డేటా తెలియదు కానీ ఇండియాలో అయితే చేయలేదు ఎవరు.
అది చేసిన ఘనత ఇపియాన్కే దక్కుతుంది, మా టీంకే దక్కుతుంది. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నన్ను నేను బూస్ట్ చేసుకోవడానికి కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా కానీ డాక్టర్స్కి ఈ ట్రీట్మెంట్ గురించి ఏ విధమైనటువంటి రుజువు కావాలన్నా ఇపియాన్కి వస్తే ఆ రుజువు తెలుస్తుంది. సో అది దాన్ని బట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది సక్సెస్ కాదు అని ఎక్కడ చెప్పలేము. ప్లస్ ఇది గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 కూడా ఏదన్నా ఉంటే కూడా దాంట్లో కూడా పనిచేస్తుంది. ఇప్పుడు స్టేజెస్ గురించి మీరు అన్నారు కదా, ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుంది అంటారా పోనీ? ఏజ్ లిమిట్ ఇప్పుడు ఇది ప్లాస్మా థెరపీ నేను ఏదైతే చేస్తానో పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్ తోటే ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయ్యిందో అది మోకాలు అవ్వచ్చు, షోల్డర్ అవ్వచ్చు, స్పైన్ అవ్వచ్చు, హిప్ జాయింట్ అవ్వచ్చు, యాంకిల్ అవ్వచ్చు, దాంట్లోని ఆ పార్ట్ని నేను మళ్ళీ ఆ దెబ్బతిన్న పార్ట్ని నార్మల్ చేయడమే ఈ ట్రీట్మెంట్. దీన్నే ఇంకొక పేరు అంటే రీజనరేటివ్ థెరపీ అంటారు. సో ఈ పేరులోనే ఉన్నది ఏంటి అంటే ఏ వయసులో అయినా కానీ ఏ పార్ట్ దెబ్బతిన్నా కూడాను చిన్న ఇంజెక్షన్తో వాళ్ళ రక్తంలోని కణాలతోనే దాన్ని మళ్ళీ నార్మల్ చేయొచ్చు. ఇది మేము మా ఎక్స్పీరియన్స్లో 15 ఏళ్ల నుంచి చిన్న చిన్న పిల్లలు 14, 15, 16 ఏళ్లలో ఆడుకుంటూ కింద పడినవాళ్ళు, స్పోర్ట్స్ ఆడుతూ కింద పడినవాళ్ళు, ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కింద పడినవాళ్ళు, అక్కడ నుంచి 98 ఏళ్ల వరకు చేసాం. నా దగ్గర 80 నుంచి 98 ఏళ్ల వాళ్ళు దగ్గర దగ్గర 5,000 మంది ఉన్నారు. 80 నుంచి 98 వరకు. సో అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నా ఇంటర్వ్యూలో నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీకు కూడా మీ టీంకి అంతా ఒకటి ఉంటుంది, అరే ఈ పెద్ద పెద్ద ఆపరేషన్స్ వచ్చాయి, పెద్ద పెద్ద మెటల్స్ పెట్టి చేస్తున్నారు, పెద్ద పెద్ద ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నారు, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఈయనేంది ఒక చిన్న ఇంజెక్షన్ తోటి ఇదేదో చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి అనుమానం ఉంటుంది. ఈ అనుమానం నివృత్తి చేయడం కోసమే ఈ ఇంటర్వ్యూ. కంప్లీట్గా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూడాలి, చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇది మానవ జాతికి ఒక మంచి జరగబోతుంది. ఎందుకంటే ఆపరేషన్లు వచ్చే కాంప్లికేషన్స్ పొరపాటున మనకే కానీ వచ్చాయంటే జీవితం నరకం పాలవుతుంది. అటువంటి పేషెంట్స్ అందరూ మన దగ్గరికి వస్తుంటారు, వాళ్ళకి మేము తోచినంత సహాయం చేస్తుంటాం. కొత్త కొత్త టెక్నిక్స్ కూడా వచ్చాయి, వాటిల్లో కూడా వాళ్ళని రికవర్ చేయొచ్చు. దీంట్లో ఉన్నది ఒక్కటే ఒక ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్స్ వల్ల ఎవరు కూడా కాంప్లికేషన్స్ లోను కాకూడదు. ఆపరేషన్స్కి అయ్యే ఖర్చు కానీ ఆపరేషన్స్ జరుగుతున్న సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ ఎవరికి రాకూడదన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబడింది. సార్ ఒక్కసారి ఈ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మీరు ప్లాస్మా థెరపీ అని చెప్తున్నారు, ఇది జరిగిన తర్వాత చాలామంది రిపీట్ అవుతుంది పెయిన్ అని కొంతమంది కారణాలు మనకు చెప్తూ ఉంటారు. మరి అప్పుడు మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మళ్ళీ కేసుని తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మన మోకాలు నొప్పి కానీ ఏ జాయింట్ పెయిన్ అన్నా కానీ ఒకటి ఆపరేషను, ఒకటి ప్లాస్మా థెరపీ, ఈ రెండే ఉండేది, ఇంకేం లేవు. అవును. సో ఈ ప్లాస్మా థెరపీ ఈ ఆపరేషన్లో ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ అంటే ఏంటి, కట్ చేస్తారు, ఆ పార్ట్ రిమూవ్ అన్నా చేస్తారు, కొత్త పార్ట్ అన్నా పెడతారు. సో కొత్తది పెట్టారు అంటే లోపలికి ఒక ఫారిన్ బాడీ పోయింది, దాన్ని ఆ ఫారిన్ బాడీని కామ్గా అట్లా వదులుతారా, సిమెంట్ వేసి అతికిస్తారు. సిమెంట్ వేసి అతికిస్తే అది బోన్లో సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది చేసే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఒకవేళ వస్తే. ఇది ఒకసారి చేసాము బాగుంది, ఆపరేషన్ చేసిన తర్వాత ఒక సంవత్సరం బాగుంది, 2 సంవత్సరాలు తర్వాత నొప్పిగాని వచ్చింది అనుకో, రాకుండా ఉండదు కదా, ఖచ్చితంగా వస్తుంది అని తప్పకుండా 100% ఎవరు చెప్పలేరు. వచ్చింది అంటే మీరు ఈ సిమెంట్ వేసి అతికియడము, బోన్ పీకేసి మెటల్ పెట్టడము, వీటిల్లో దాన్ని మళ్ళీ రివర్స్ చేయగలరా? నొప్పి వస్తే ఏం చేస్తారు? ఏం చేయలేము సార్. అదే ప్లాస్మా థెరపీలో మనము ఏది కోసేది లేదు, న్యాచురల్గా చిన్న నీడిల్తోటి రక్తంలోని కణాలతోనే ఆ పార్ట్ని ఐడెంటిఫై చేసి ఒక స్పెషల్ స్కాన్స్ ద్వారా దాన్ని మళ్ళీ రికవర్ చేస్తున్నాం. సో ఈ రికవరీ అన్నది ఒకవేళ అయిన తర్వాత మనం చెప్పిన జాగ్రత్తలు కానీ కొంతమంది వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఎప్పుడైనా చెయ్యలేకుండా మళ్ళీ నొప్పి వస్తే మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ చూసి మళ్ళీ ఏ పార్ట్ అయితే డ్యామేజ్ ఉందో ఆ పార్ట్ మళ్ళీ రికవర్ చేయొచ్చు. సింపుల్, ఎప్పటికైనా కానీ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. కానీ అన్నిసార్లు చేయనివ్వము, ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి తప్పకుండా మేము చెప్పిన జాగ్రత్తలు పాటిస్తాము అని వాళ్ళు
ప్రామిస్ చేస్తేనే మేము చేస్తాం. ఎందుకు ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ గురించి చాలామంది సరే ఆపరేషన్ చేసే డాక్టర్లు నెగిటివ్గా చెప్తున్నారు, చాలామందికి ఇష్టం లేదు. సో అటువంటి సమయంలో దీని గురించి చెడు ఎఫెక్ట్ రాకూడదు, చెడుగా మాట్లాడకూడదు. అందుకని చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే కొత్తగా నేను ఇప్పుడు 2016-17లో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు నేను కూడా ఫేస్ చేశాను. ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఇలాగే ఇబ్బందులు చేస్తుంటే ఆ ఇబ్బందులు కూడా సమసిపోతాయి. దాని తర్వాత సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూడాలనుకొని స్టార్ట్ చేశాను. సో ఇట్లాగా మళ్ళీ ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కానీ హ్యాపీగా చేసుకోవచ్చు, ఎటువంటి సంశయం లేదు. ఓకే, మీరు అన్నట్టుగానే 5,000 మంది డాక్టర్స్కి కూడా స్టార్టింగ్లో మనం మాట్లాడినప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ అయ్యారని చెప్పారు. అండ్ ఎవరైతే ఆపరేషన్ చేసిన డాక్టర్స్ కూడా ఇదేదో ట్రీట్మెంట్ బాగుంది కదా అని ఇది నేర్చుకొని వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ, వాళ్ళ సర్వీసెస్ కానీ ఇప్పుడు మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? ఎప్పుడు కూడా ఏ రోజన్నా మీరు మా క్లినిక్ రండి, హైదరాబాద్లో దగ్గర ఒక 10 మంది డాక్టర్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు లోపల. ఎందుకు నేర్చుకుంటారంటే మంచి జరుగుతున్నప్పుడు నేర్చుకుంటారు, అంతే కదా. సో ఎక్కడైనా మంచి జరుగుతుందంటే మనం పోతాం, కూర్చొని నేర్చుకొని వస్తాం. సో మంచి జరిగింది, కొత్తదనం ఉంది, ఇది యునిక్గా ఉంది, ఇది స్పెషల్గా ఉంది అన్నప్పుడు నాకు కూడా దీంట్లో నేను సక్సెస్ సంపాదించిన తర్వాత వేరే వాళ్ళు నేర్పియాలంటే మన దగ్గర విద్యను ఎప్పుడు పెట్టుకోకూడదు. మన దగ్గర పెట్టుకున్నాం అనుకో దానికి వాల్యూ ఉండదు. ఎగ్జాక్ట్లీ. రోజు నేర్పిస్తూనే ఉంటాం, రోజు కొత్త. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడాను ఇది స్ప్రెడ్ అవ్వాలి. ఇది స్ప్రెడ్ అయ్యి ప్రతి విలేజెస్లో కూడాను ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి. విలేజెస్లో కూడాను ఆపరేషన్కి వెళ్లకుండా ఏ జాయింట్ పెయిన్కైనా కానీ ఈ ప్లాస్మా థెరపీతో అందరు రికవర్ అవ్వాలని ముఖ్యం. సో ఈ ప్రక్రియలో దగ్గర ఎవ్రీ మంత్ కూడా నీ నెంబర్ పెరుగుతుంది. ఈ 5,000 అన్నది ఒక 2-3 సంవత్సరాల క్రితం నెంబరు. ఇప్పుడు 7,000 8,000 మెంబర్స్ ఉంటారు. హైదరాబాద్లోనే నా శిష్యురాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నా దగ్గర నేర్చుకొని చేసేవాళ్ళే. సో ఇట్లా ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉండాలి. గవర్నమెంట్తో కూడా మేము మాట్లాడుతున్నాము. సో పిహెచ్సి సెంటర్స్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని విలేజెస్లో ఉంటాయి, ఏరియా హాస్పిటల్స్ అని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. వాటిల్లో కూడా వీటిని ఇంట్రడ్యూస్ చేయాలని. ఎందుకంటే మెడికల్ కాలేజెస్లో చేసిన అంత ఉన్నాయి కానీ ఎవరు అంతగా ప్రాక్టీస్ చేయట్లేదు. కానీ ఈ రూరల్ ఏరియాస్లో, ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, ఈ తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ డాక్టర్స్కి నేను ట్రైన్ చేయాలని ఒక ప్రపోజల్ పెట్టాను 2 స్టేట్స్లో కూడాను. సో అది కానీ స్టార్ట్ అయిందంటే ఈ ఆపరేషన్స్ చేయాలన్న బర్డెన్ కూడా గవర్నమెంట్కి ఉండదు. ప్లస్ ఆల్సో ప్రతి డాక్టర్ సింపుల్, అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎవరైనా చేయొచ్చు. దానికి ఆర్థోపెడిషన్ అవసరం లేదు, అనస్థీషియా డాక్టర్ అవసరం లేదు, వేరే స్పెషలిస్ట్ కూడా అవసరం లేదు. సింపుల్గా చేసి సింపుల్గా పేషెంట్స్ని బయటపెట్టి ప్రాపర్ జాగ్రత్తలు చెప్తే కంప్లీట్గా సొసైటీ మొత్తం, సమాజం మొత్తం కూడా ఈ జాయింట్ పెయిన్స్ తోటి బాధపడకుండా ఉంటారు. పడినా కూడా సింపుల్గా ఇటువంటి ట్రీట్మెంట్తో బయటపడతారు. వండర్ఫుల్ సార్. మీరు అన్నట్టుగానే ఆ రూరల్ ఏరియాస్లో ఇది చాలా అవసరం కూడాను. మీరు ఏదైతే అప్రూవల్ కోరుకుంటున్నారో త్వరగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యాజ్ ఎ సుమన్ టీవీ నుంచి మేము కూడాను. అండ్ అదొక చిన్న డౌట్ సార్, ఓన్లీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో మాత్రమే ఇది మనం చూస్తున్నాం. మిగతా వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, చేస్తున్నారా? నెక్స్ట్ 2 yearsలో 15 సెంటర్స్ ప్లాన్ చేస్తున్నాం. 15 ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు హైదరాబాద్లోనే దిల్సుఖ్ నగర్లో సెకండ్ సెంటర్ 2 monthsలో వస్తుంది. వైజాగ్, విజయవాడ ఇంకొక 6 monthsలో స్టార్ట్ అయిపోతాయి. అలాగే బెంగళూరులో సెకండ్ సెంటరు, చెన్నైలో సెకండ్ సెంటరు ఇంకో 6 monthsలో స్టార్ట్ అవబోతున్నాయి. అలాగే ఎక్కడెక్కడైతే నా దగ్గర డాక్టర్స్ వచ్చి ట్రైన్ అవుతారో వాళ్ళతోనే సెంటర్ స్టార్ట్ చేపిస్తున్నాం. సో అది పంజాబ్ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు. సో ఇలాగా నా వంతు కృషితోటి నేను దీన్ని స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్కి వెళ్లకుండా ఈ ప్లాస్మా థెరపీతోనే రికవర్ అయ్యేటట్టు మేము చెప్పే జాగ్రత్తలు కూడా సామాన్య ప్రజలు అందరూ కానీ ఫాలో అయితే అసలు మోకాలు నొప్పులు కానీ ఏ జాయింట్ నొప్పులతో కానీ బాధపడాల్సిన అవసరమే లేదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది మన చేతిలో ఉంటుంది కాబట్టి మనమే దీని నుంచి మన బాడీని కాపాడచ్చు. అసలు అంటే ఆ ప్రాబ్లం రాకుండా ముందే చేసుకోవచ్చు. దానికే నేను ప్రతి ఒక పేషెంట్కి నా దగ్గరకు వచ్చినప్పుడు అందరినీ కూర్చోబెట్టుకుంటాను. ఇక్కడ వాళ్ళ బంధువులందరినీ కూర్చోబెట్టి మీకు నొప్పి లేదని మీరు సంబరపడద్దు, మీరు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మీకు మళ్ళీ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుని 10 మందికి చెప్పండి, మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని. పర్టికులర్గా ఫీమేల్స్కి, మహిళలకి
వాళ్ళు చేసే పనులు పొద్దున్న నుంచి రాత్రి వరకు నిలబడే ఉంటారు, వాళ్ళలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవి చెప్పడం. సో ఇట్లాగా బై వర్డ్ ఆఫ్ మౌత్ చాలామందికి స్ప్రెడ్ అవ్వాలి అండ్ మంచి జరగాలి. సార్ ఇది రీసెంట్గా ఇది కూడా ఒకటి ఎక్కువగా ట్రోల్ అవుతుంది, స్టెమ్ సెల్ అండ్ ప్లాస్మాకి, అంటే ఆ రెండింటికి తేడా ఏంటి అసలు? ప్లాస్మా థెరపీ అంటే అది నేను చేసేది. ఇదేంటంటే మీ పెరిఫరల్ బ్లడ్లోంచి, చేతిలోంచి రక్తంలోంచి బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసి దాంట్లో ప్లాస్మాని తీసి, ప్లాస్మాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఏ బాడీ పార్ట్ అయితే చెడిపోయింది, అంటే మోకాల్లో గుజ్జు జరిగిపోయి ఉంటుంది, షోల్డర్లో ఏదన్నా లిగమెంట్ కట్ అయి ఉంటుంది, అక్కడ వేస్తే రికవర్ అవుతుంది. సో దీనికి ఇండియాలో అప్రూవల్స్ ఉన్నాయి, అంటే ఇది పర్మిషన్ ఉన్న ఒక ట్రీట్మెంట్. ఇప్పుడు స్టెమ్ సెల్కి వస్తాం. స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ మోకాళ్ళ నొప్పులకు కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇండియాలో పర్మిషన్స్ లేవు, చేయకూడదు. ఎందుకంటే మీరు ఐసీఎంఆర్ గైడ్లైన్స్లో చూస్తే స్టెమ్ సెల్స్ ఎప్పుడు కూడాను ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్కి ఇండియాలో. సో ఇది చేయడము తప్పు. సో ఎందుకంటే అది చాలా ఇక్కడ తుంటి ఎముకలో ఒక పెద్ద నీడిల్ని పంపించి అక్కడి నుంచి బోన్ మ్యారో అంటాం, సో బోన్లో ఉన్న మెత్తటి పదార్థం తీసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఎక్కిస్తారు. అది ఇండియాలో పర్మిషన్ లేదు స్టెమ్ సెల్స్కి. ఇప్పుడు అది ఇంకా చాలా కాంట్రవర్సీలో ఉంది. చేసిన డాక్టర్ కూడా దెబ్బతింటాడు, అంటే లీగల్గా, తర్వాత చేసుకున్న పేషెంట్ కూడా. సో అటువంటి ట్రాప్లో ఎవరు పడద్దు. స్టెమ్ సెల్స్ ఇండియాలో అప్రూవల్ లేవు, అమెరికాలో ఉన్నాయి, కానీ అమెరికాలో ఉన్నది మన ఇండియాలో వర్తించదు. ఇండియాలో ఉన్నది ఈ రీజనరేటివ్ థెరపీలో ఓన్లీ PRP, మిగతావన్నీ కూడా రీసెర్చ్ స్టేట్లో ఉన్నాయి. వాటి వల్ల ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుంది అని తెలియక అది ఇంకా ప్రూవ్ కాలేదు. ప్లస్ ఆల్సో దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాగలవు అని తెలుసుకొని గవర్నమెంట్ దానికి అప్రూవల్స్ ఇవ్వలేదు. సో స్టెమ్ సెల్స్ అన్నది ఇండియాలో చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అవేర్నెస్ని క్రియేట్ చేశారు దానిపైన. చాలామంది పేషెంట్స్కి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి సెంటర్స్ ఇంకా వరల్డ్ వైడ్గా కూడా అతి త్వరలో రావాలని, ఈ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.